హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు మిల్ మేకర్ ఆలు కుర్మా. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి చూసేయండి. ఎలా చేస్తానంటే, ముందు స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. కలర్ బాగుంటుంది చూడడానికి అండ్ తొందరగా కూడా ఫ్రై అవుతామన్నమాట. ఈ బంగాళదుంప ముక్కల్ని ఫస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఉంటే మనకి కింద అడుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే బంగాళదుంప ముక్కలు అడుగు పడతాయి కదా ఎలాగన్నా. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను. తర్వాత తీసేద్దామని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మనకి బంగాళదుంప ముక్కలు అతుక్కోవు కింద. సో బంగాళదుంప ముక్కలు ఫ్రై అయిపోయాక ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై చేసుకుంటున్నాం కదా. సో మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కనుక ఈ రెసిపీ నచ్చి వేరే రెసిపీస్ ఏమైనా నా స్టైల్లో చేయమంటే కనుక నేను ఖచ్చితంగా చేసి పెడతాను. సో చూసారు కదా, బంగాళదుంప ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం బాగా. సో చెప్తున్నాను కదా, రెసిపీస్ ఏమన్నా కావాలంటే నాకు వస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతాను. అండ్ నేను మా ఇంట్లో చేసుకునే రెసిపీస్ కూడా నేను వీడియో తీసి పెడతాను. కొంచెం నాకు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ కొంచెం మీకు చూడడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో నేను ఇంకా బాగా నేర్చుకొని ఇంకా ముందు రాబోయే వంటలు వీడియోస్ అన్నీ కూడా నేను ఇంకా పర్ఫెక్ట్గా పెడతానని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మీరు చూసినట్టయితే కనుక ఆనియన్ ఫుల్గా ఫ్రై అయిపోయినాయి. దాంట్లో మనం ముందు వేయించుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అండ్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి బాగా కలిపి, దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, మసాలా కూడా వేసుకుందాం. నేను వచ్చేసి మసాలా ఏం ప్రిపేర్ చేశానంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఈ 4 మాత్రమే వేసి నేను మసాలా పట్టుకున్నా. ఇంకా ఎక్కువ మసాలా వేసినా కానీ గ్యాస్ట్రిక్ అవి అని చెప్పేసి నేను గరం మసాలాలు ఏమి కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియా అంతే. ఇవి మాత్రమే వేసి కొంచెం మసాలా పట్టేవరకు ఫ్రై చేసి, కొంచెం దాంట్లో ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బంగాళదుంపలు ఫ్రై అయిపోయినాయి, మిల్ మేకర్ వాటర్లో నాని కాబట్టి పెద్ద ఎక్కువ వాటర్ ఏం పట్టదు. వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి వేడివేడిగా ఆలు మిల్ మేకర్ కుర్మా రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే